రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. ఓకే, మీరు ఏ ఏజ్ లోనైనా లైక్ స్కూల్ డేస్ అవ్వచ్చు, కాలేజ్ డేస్ అవ్వచ్చు, లైక్ ఇప్పుడైనా అవ్వచ్చు, ప్రెసెంట్ అయినా అవ్వచ్చు, ఎప్పుడైనా దొంగతనం చేసి దొరికిపోయారా? లేదు, దొరకలే. దొరకలే. చిన్నప్పుడు కూడా స్కూల్ డేస్ లో కూడా లైక్ పక్కనే తెలియకుండా పెన్సిల్ కొట్టాడు? లేదు. అసలు ఎప్పుడు లేదా? ఎప్పుడు పగల దొంగతనాలకి వెళ్ళాలి, నైట్ దొంగతనాలకి. నైట్ దొంగతనం అంటే చేలోకి కవర్ బండాలకి, పనసకాయలకి సంథింగ్. పల్లెటూరు అంటే ఇంకా అలా ఉంటుంది అది. ఓకే, సో అంటే నైటే తప్ప పగలు చేయలేదని అంటున్నారు. దొంగతనాలు మీరు ఎక్కువ. లవ్ లో అబ్బాయిలు సిన్సియర్ గా ఉంటారా, అసలు అమ్మాయిలు సిన్సియర్ గా ఉంటారా? ఆబ్వియస్ అబ్బాయిలు అమ్మాయిలు ఉంటారా? ఎందుకని? ఉంటారు అంది. నేను అనుకుంటున్నా, అది నా ఒపీనియన్. అది ఎందుకు అనుకుంటున్నారు? అది ఏంటంటి? వాళ్ళు లవ్వే చేయరు కాబట్టి. అవునా? అంటే కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండరు అంతే. కొంతమంది ఉంటారా? ఓకే, అసలు బాయ్ బెస్టీస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? నరి వద్దు అడక్కడ స్కిప్. స్కిప్ లేదు, ఆన్సర్ చెప్పాల్సిందే దీనికి. బాయ్ బెస్టీస్ మీద అసలు ఒపీనియన్ ఏంటి? అసలు ఒపీనియన్ లేదు నాకు వాళ్ళ మీద. వాళ్ళు మనుషులే కాదు అసలు. ఎందుకు లేరు? మనుషులే కాదు అన్నారు, డైలాగ్ మధ్యలో ఆపేశారు. వద్దులేండి, బాగోదు. పర్లేదు, చెప్పొచ్చు. పర్లేదు. అయ్యో చెప్పండి. ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఓకే, స్కూల్ డేస్ లో మీ ఫేవరెట్ టీచర్ ఎవరు, ఎందుకు? మా హిందీ మేడం. ఎందుకు? ఎందుకంటే అప్పుడు అంతే, ఇంకా ఎందుకంటే ఏం చెప్తాం, ఆ ఏజ్ లో ఇంకా ఇష్టం అంతే హిందీ మేడం. ఇప్పుడు ఎక్కడో చూస్తే బాగోదు. ఓకే, లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్. ఒకవేళ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు? పెళ్ళి ఇప్పుడా, అది అక్రమ సంబంధం. బ్రో, ఫ్యామిలీ చూస్తుంది. రోల్ అయిపోతాం కానీ అరేంజ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ చేసుకోరా? అంటే లవ్ చేయట్లేదు ఇప్పటి వరకు ఎవరిని? లేదు, చేయలే. చెక్ చేసుకో. అరేంజ్ మ్యారేజ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీరు ఎప్పుడైనా దొంగతనం చేసి దొరికిపోయారా? ఇంట్లో దొరికాను చిన్నప్పుడు. ఏం చేశారు? ఫాదర్ జేబులో నుంచి మనీ తీసుకోవడం. మేము ఎప్పుడు దొరకలేదు అసలు. ఎప్పుడు లేదు, ఎప్పుడు అసలు దొంగతనమే చేయలేదు. స్కూల్ డేస్ లో, కాలేజ్ డేస్ లో అసలు ఒక్క రోజు కూడా చేయలేదు. ఓకే, లైక్ లవ్ లో అసలు అమ్మాయిలు సిన్సియర్ గా ఉంటారు, అబ్బాయిలు సిన్సియర్ గా ఉంటారు? అబ్బాయిలు ఆబ్వియస్. అంటే అమ్మాయిలు ఉండరు? అమ్మాయిలు ఉన్నారు కానీ చాలా రేర్ గా ఉన్నారు. అమ్మాయిలు కూడా సిన్సియర్ చేసే వాళ్ళు ఉన్నారు. నేను చూసాను చాలా మందిని, కానీ కంపేర్ టు బాయ్స్ చూసుకుంటే బాయ్సే చాలా జెన్యున్ గా ఉంటారు. అమ్మాయిలు ఉంటారు, ఎందుకంటే మేము కూడా ఫేస్ చేసాం కాబట్టి. లవ్ ఫెయిల్యూరా? అవును. ఓకే, ఇప్పుడు బాయ్ బెస్టీస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అది అమ్మాయిలకి తెలియాలి, మనకు ఐడియా లేదు. మనకి ఎవరైనా గర్ల్ బెస్టీ ఉంటే చెప్పగలుగుతారు. లేరు, అసలు లేరండి. ఓకే, మీ స్కూల్ డేస్ లో కానీ కాలేజ్ డేస్ లో కానీ మీ ఫేవరెట్ టీచర్ ఎవరు, ఎందుకు? మా ఫేవరెట్ టీచర్ వచ్చేసి పద్మజ టీచర్ అని ఉండేది. ఎందుకంటే ఫ్రెండ్లీగా, ఇప్పుడు అంటే స్కూల్ ఏజింగ్ లో మనకి అన్ని కరెక్ట్ గా తెలియదు. ఐ మీన్ ఎలా ఉంటుంది ఏంటి అని కరెక్ట్ గా గైడ్ చేసి ఎక్కడ ఏంటి అని ఆ ఏజ్ లోనే తెలిసేటట్టు వాళ్ళు మాకు చూపించారు. సో ఇప్పటికి కూడా ఫేవరెట్ టీచర్ అమ్మనే ఉంది. సో ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు? అది డిపెండ్స్ అపాన్ అమ్మాయి. లవ్ చేస్తే పక్కా లవ్ మ్యారేజే చేసుకుంటాను, లేదంటే ఫ్యామిలీ ఎవరు చూస్తే వాళ్ళని చేసుకోవాలి. ఒకసారి ఎక్స్పీరియన్స్ అయినాక మళ్ళీ అయితే కాలేదు. అవును. ఓకే, థ్యాంక్ యూ. లవర్ దగ్గర ఎటువంటి సందర్భాల్లో పర్మిషన్ తీసుకుంటారు, చెప్పండి? చాలా డిఫికల్ట్ ఇది. డిఫికల్ట్ ఏం లేదు, ఆన్సర్ చెప్పండి. పర్మిషన్ అంటే ఏటి కాడ తీసుకుంటాం? అంటే లైక్ మీరు ఏ విషయంలో మీ లవర్ దగ్గర పర్మిషన్ తీసుకుంటారు? లైక్ ట్రిప్స్ కి వెళ్ళడానికా, లేకపోతే బార్ కి వెళ్ళడానికా, లేకుంటే ఎక్సెట్రా ఎక్సెట్రా ఏ విషయంలో అమ్మాయిల దగ్గర పర్మిషన్ తీసుకుంటారు, లవ్ చేసిన అమ్మాయి దగ్గర? నాకు పర్మిషన్ ఏమి ఉండదు, తీసుకొని పోవడమే. అంటే దాని అర్థం తీసుకొని పోవడమే, పర్మిషన్ ఉండదు. పర్మిషన్ ఏం తీసుకోను. ఓకే, సో లవ్ లో అసలు అమ్మాయిలు జెన్యున్ గా ఉంటారా, అబ్బాయిలు జెన్యున్ గా? ఒకటే క్వశ్చన్ అన్నారుగా, అంటే ఇంకోటి అడగకూడదా? అడగకూడదు, ఒకటే చెప్తాం. ఇంకా లవ్ లో అసలు అమ్మాయిలు జెన్యున్ గా ఉంటారా, అబ్బాయిలు జెన్యున్ గా ఉంటారు? అబ్బాయిలే ఉంటారు. అబ్బాయిలే ఉంటారు, ఎందుకు? ఎందుకంటే మేము అబ్బాయినే కాబట్టి.
అంటే అమ్మాయిలు ఉండరు అంటే అమ్మాయిలు అడిగితే అమ్మాయిలు జెన్యున్ ఉంటారని చెప్తారు. అమ్మాయిలు ఉండరని చెప్తారు, బాయ్స్ ఉండరని చెప్తారు. అవునా? ఉమ్. సో బాయ్ బెస్టీల మీద అసలు మీ ఒపీనియన్ ఏంటి? అసలు వాళ్ళు దండగా ఉండి కూడా వేస్ట్. ఎందుకు మీకు బెస్ట్ ఫ్రెండ్స్ లేరా గర్ల్స్ లో? లేరు. లేరా? సో నేను చాలు అయిపోయిన క్వశ్చన్. లేరు. లేరా? చెప్పండి. లేరు. లేరా? ఉంచరా నేను అసలు ఫస్ట్. ఉంచరా? మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉంది. లవ్ మ్యారేజ్ చేసుకుంటారా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా? లవ్ చేసి అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా. ఓకే. అవును, తననే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా. చేసుకుంటారా? ఓకే. లైక్ ఎప్పుడైనా దొంగతనం చేసి దొరికిపోయారా? లేదు, దొరకలే. ఎప్పుడు అంటే ఎప్పుడు దొంగతనం చేయలేదా? చేయలేదు. ఎప్పుడు? థ్యాంక్ యూ. ఓకే, మీరు ఏ ఏజ్ లోనైనా లైక్ స్కూల్ డేస్ అవ్వచ్చు, కాలేజ్ డేస్ అవ్వచ్చు, లైక్ ఇప్పుడైనా అవ్వచ్చు, ప్రెసెంట్ అయినా అవ్వచ్చు, ఎప్పుడైనా దొంగతనం చేసి దొరికిపోయారా? లేదు, దొరకలే. దొరకలే. చిన్నప్పుడు కూడా స్కూల్ డేస్ లో కూడా లైక్ పక్కనే తెలియకనే పెన్సిల్ కొట్టాడు? లేదు. అసలు ఎప్పుడు లేదా? ఎప్పుడు పగల దొంగతనాలకి వెళ్ళాలి, నైట్ దొంగతనాలకి. నైట్ దొంగతనం అంటే చేలోకి కవర్ బండాలకి పనసకాయలకి సంథింగ్ పల్లెటూరు అంటే ఇంకా అలా ఉంటుంది అది. ఓకే. సో అంటే నైటే తప్ప పగలు చేయలేదని అంటున్నారు. దొంగతనాలు మీరు ఎక్కువ లవ్ లో అబ్బాయిలు సిన్సియర్ గా ఉంటారా అసలు అమ్మాయిలు సిన్సియర్ గా ఉంటారా? ఆబ్వియస్ అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారా? ఎందుకని? ఉంటారు అంది నేను అనుకుంటున్నా, అది నా ఒపీనియన్. అది ఎందుకు అనుకుంటున్నారు? అది ఏంటండి? వాళ్ళు అవ్వే చేయరు కాబట్టి. అవునా? అంటే కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండరు అంతే. కొంతమంది ఉంటారా? ఓకే. అసలు బాయ్ బెస్టీస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? నరి వద్దు అడక్కడ చెప్పండి. స్కిప్. స్కిప్ లేదు, ఆన్సర్ చెప్పాల్సిందే దీనికి. బాయ్ బెస్టీస్ మీద అసలు ఒపీనియన్ ఏంటి? అసలు ఒపీనియన్ లేదు నాకు వాళ్ళ మీద. వాళ్ళు మనుషులే కాదు అసలు, ఎందుకు లేరు? మనుషులే కాదు. అన్నారు డైలాగ్ మధ్యలో ఆపేశారు. వద్దులేండి బాగోదు. పర్లేదు చెప్పొచ్చు. పర్లేదు. అయ్యో చెప్పండి. ఓకే. లాస్ట్ క్వశ్చన్. ఓకే, స్కూల్ డేస్ లో మీ ఫేవరెట్ టీచర్ ఎవరు, ఎందుకు? మా హిందీ మేడం. ఎందుకు? ఎందుకంటే అప్పుడు అంతే ఇంకా. ఎందుకంటే ఏం చెప్తాం, ఆ ఏజ్ లో ఇంకా ఇష్టం అంతే హిందీ మేడం. ఇప్పుడు ఎక్కడో చూస్తే బాగోదు. ఓకే, లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్. ఒకవేళ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటారా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా? పెళ్ళి ఇప్పుడా అది అక్రమ సంబంధం. బ్రో ఫ్యామిలీ చూస్తుంది. రోల్ అయిపోతాం కానీ అరేంజ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ చేసుకోరా? అంటే లవ్ చేయట్లేదు ఇప్పటి వరకు ఎవరిని? లేదు చేయలే. చెక్ చేసుకో. అరేంజ్ మ్యారేజ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీరు ఎప్పుడైనా దొంగతనం చేసి దొరికిపోయారా? ఇంట్లో దొరికాను చిన్నప్పుడు. ఏం చేశారు? ఫాదర్ జేబులో నుంచి మనీ తీసుకోవడం. మీరు? మేము ఎప్పుడు దొరకలేదు అసలు. ఎప్పుడు దొరకని దొంగతనాలు చేశారా? లేదు, ఎప్పుడు అసలు దొంగతనమే చేయలేదు. చేయలేదా? స్కూల్ డేస్ లో, కాలేజ్ డేస్ లో? అసలు ఒక్కరోజు కూడా చేయలేదు. ఓకే, లైక్ లవ్ లో అసలు అమ్మాయిలు సిన్సియర్ గా ఉంటారా అబ్బాయిలు సిన్సియర్ గా ఉంటారా? అబ్బాయిలు ఎందుకని? ఆబ్వియస్. అంటే అమ్మాయిలు ఉంటారా? అమ్మాయిలు ఉన్నారు కానీ చాలా రేర్గా ఉన్నారు. అమ్మాయిలు కూడా సిన్సియర్ చేసే వాళ్ళు ఉన్నారు. నేను చూశాను చాలా మందిని, కానీ కంపేర్ టు బాయ్స్ చూసుకుంటే బాయ్సే చాలా జెన్యున్ గా ఉంటారు. అమ్మాయిలు ఉంటారు, ఎందుకంటే మేము కూడా ఫేస్ చేసాం కాబట్టి. అంటే మీరు లవ్ ఫెయిల్యూరా? అవును. ఓకే, ఇప్పుడు బాయ్ బెస్టీస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అది అమ్మాయిలకి తెలియాలి, మనకు ఐడియా లేదు. మనకి ఎవరైనా గర్ల్ బెస్టీ ఉంటే చెప్పగలుగుతారు. లేరు, అసలు లేరండి. ఓకే, మీ స్కూల్ డేస్ లో కానీ కాలేజ్ డేస్ లో కానీ మీ ఫేవరెట్ టీచర్ ఎవరు, ఎందుకు? మా ఫేవరెట్ టీచర్ వచ్చేసి పద్మజ టీచర్ అని ఉండేది. ఎందుకంటే ఫ్రెండ్లీగా ఇప్పుడు అంటే స్కూల్ ఏజింగ్ లో మనకి అన్ని కరెక్ట్ గా తెలియదు. ఐ మీన్ ఎలా ఉంటుంది ఏంటి అని కరెక్ట్ గా గైడ్ చేసి ఎక్కడ ఏంటి అని ఆ ఏజ్ లోనే తెలిసేటట్టు వాళ్ళు మాకు చూపించారు. సో ఇప్పటికి కూడా ఫేవరెట్ టీచర్ అమ్మనే ఉంది. సో ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు? అది డిపెండ్స్ అపాన్ అమ్మాయి. లవ్ చేస్తే పక్కా లవ్ మ్యారేజే చేసుకుంటాను, లేదంటే ఫ్యామిలీ ఎవరు చూస్తే వాళ్ళని చేసుకోవాలి. ఒకసారి ఎక్స్పీరియన్స్ అయినాక మళ్ళీ అయితే కాలేదు. అంటే ఒకసారి అయింది, మళ్ళీ లేదు. అవును. ఓకే, థ్యాంక్ యూ.